అసలు వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్సే జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన రాజకీయ ప్రస్థానమే స్టార్టింగ్ వెన్నుపోటు నుంచే ప్రారంభమైంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి రాజకీయంగా భిక్ష పెడితే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి సొంత కుంపడి పెట్టుకున్నాడు. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోట్లు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత సొంత చెల్లిని వాడుకొని అధికార రాగానే చెల్లిని దోశాడు, అదొక వెన్నుపోటు. తల్లిని దోశాడు, అదొక వెన్నుపోటు. బాబాయిని గొడ్డలతో చంపించిన వాళ్ళని కాపాడుకుంటూ బాబాయ్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వెన్నుపోటు ఇతనే. పోలవరం, అమరావతి, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మొత్తం 5 సంవత్సరాలు వెన్నుపోట్లు, భూ కబ్జాలు వీటి మీదే సాగింది. ఇక జనాలకి చిరాకు వచ్చి ఆ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉండదు. పార్టీని కాపాడుకుంటాక ఇలాంటి చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు చేసుకొని ఈ వెన్నుపోటు కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకుంటాం తప్పితే ఇలాగే కనుక జనాల్లోకి వెళ్తే రానున్న రోజుల్లో ఈ 11 సీట్లు కూడా ఉండవు.